వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. క్రాప్ లోను డబ్బులు తీసుకుందామని సీఎస్సీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్కు వెళ్లిన ఓ మహిళకు 30,000 నకిలీ నోట్లు ఇచ్చారని బాధితురాలు ఆందోళన చేపట్టింది. బుధవారం రోజున క్రాప్ లోన్ డబ్బులు వచ్చాయని ఫోన్ రాగా వెళ్లి తీసుకున్నానని బాధితురాలు తెలిపింది. 34,000కు బదులుగా 30,000 డ్రా చేయించి ఇంటికి తీసుకుని వెళ్లానంది. వారం తర్వాత డబ్బులు అవసరం పడి వేరే వాళ్లకు ఇచ్చే సమయంలో నకిలీవని తెలిసిందన్నారు. డబ్బులతో సర్వీస్ సెంటర్ ముందు ఆందోళన చేసింది. దీంతో 24వ తేదీ సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు హైమత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ 500 నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సరే అంటే సంతకాలు పెట్టి పిల్లలు వచ్చి మళ్ళీ లోన్ తీసుకురమ్మా అని చెప్పారు. 60 పిల్లలు మళ్ళీ వచ్చిన సార్ లేకుండే పడ్డాయమ్మ ఆగు గంట ఆగు అర్ధ గంట అంటే రెండు మూడు సార్లు తిరిగిపోయినా లేడు. సాయంత్రం వచ్చి వేస్తావా అని ఆయన కొంచెం వార్నింగ్ ఇచ్చిన అన్నారు. ఈ రోజు మేము వారపొల్ల గట్టేది ఉండే ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి సార్కి ఎన్నికైతే ఆయన వద్దలేడు. ఎక్కడ ఈ పైసలు నీకు ఎవరు ఇచ్చిండ్రు అని అంటే ఈ పలానా జాగాలు ఇచ్చి సార్ ఏం చేసి మరి అన్న అంటే ఏమన్నా వేసుకో డబ్బులు ఉన్నాయా లేవా నీ దగ్గర అంటే ఆయన అంటేనే నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చిన డబ్బులు ఇట్లా తీసుకొని పోయి నా నాతో బీరువాలో పెట్టిన అంతే. మా పిల్లలు ఓరు నా తరచు నా దగ్గరనే ఉన్నాయి బీరుతాలు కూడా నా దగ్గర.